మాట్లాడుటకు నిదానించాలని, వినుటకి వేగిరపడాలని, మళ్ళీ కోపించుటకు నిదానించాలని. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మనం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి సమస్త కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యముని మరి సాత్వికంతో అంగీకరించుడి అన్న వాక్య భాగంని మనము ధ్యానిస్తూ ఉన్నాము. సో మనము మాట్లాడుటకు నిదానించుడి, కోపించుటకు నిదానించుడి అన్న మాటని మనము పోయిన వారం ధ్యానించాం మనం. సో నిదానించుట ఓపిక అన్నాడు. సో మనం కొన్ని వచనాలను మనం చూసినాం. ఎవరైతే మరి అలా ఆతురపడతారో, నిదానించుటకి ఆపోజిట్ ఏంటంటే వ్యతిరేక పదం ఆతురపడతారో, వారిని గుణపరచుట చాలా కష్టమైన పని అని మనం చూసాం. కాబట్టి ఎవరైతే వేగిరపడి ఏదైనా పని చేస్తారో చూడండి, మరి వారు మరి ఆశీర్వదింపబడారన్న విషయాన్ని మనం పోయిన వారం చూసాము. ఒక్క వచనం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మరి సామెతల గ్రంథం 29:20, ఎవరైతే ఆతురపడి మాట్లాడతారో వాణ్ణి గుణపరచుట కంటే మరి మూర్ఖుని గుణపరచుట సులభము అన్న మాటని మనం అక్కడ ఎండ్ చేసినాం. మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. చూడండి, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆతురపడి ఏది కూడా మాట్లాడకూడదు. ఈ మధ్యలో మరి మీకు తెలుసో తెలియదో, నేను అంత ఫాలో కాను. ఎప్పుడైనా న్యూస్ చూస్తే అందులో వచ్చిన మాట ఏంటంటే, రణ్వీర్ అలహాబాదీ అనుకుంటా ఆయన పేరు, ఆయనకి 1 crore ఫాలోవర్స్ ఉన్నారు. 1 crore ఫాలోవర్స్ ఉన్నారు. సో ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక బూతుమాట తిట్టిండు, అది పార్లమెంట్కి పోయింది. అంటే ఆతురపడి ఏదైనా అనాలోచనగా ఏదైనా మాట మాట్లాడితే, ఇప్పుడు 1 crore మొత్తం ఇండియాకి దండం పెట్టి మరి క్షమాపణ అడుగుతున్నాడు. అయినా కానీ గవర్నమెంట్ విడిచిపెట్టకూడదు, ఆయనను కఠినంగా శిక్షించాలి అని తీర్మానాలు తీసుకుంటుంది. ఇది ముంబై సీఎం ఫడ్నవీస్ నుండి పార్లమెంట్లో దీన్ని రేజ్ చేయాలని ముందుకు పోతుంది. సో మాటలు అంత భయంకరంగా ఉంటాయి. ఈయన ఇంత కష్టపడి చేసుకున్న ఇంతమంది ఫాలోవర్స్ని ఒక్క మాట ద్వారా మరి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా, ఎంతో కష్టపడి మరి కట్టుకున్న సంబంధాలు ఒక్క మాట, ఒక నొప్పించే మాట ద్వారా దాన్ని మనము పాడు చేసుకుంటాం. అంత సులభంగా మళ్ళీ రిటర్న్ రావు ఆ సంబంధాలు. ఏదైతే మాటతోటి, ఏదైనా క్రియతోటి, కోపంతో మనము ఎన్నో సంవత్సరాల నుండి కట్టుకున్న బంధాలని మనము మరి ఆ కోపం ద్వారా లేదా ఒక ఆతురపడి మాట్లాడుట ద్వారా ఆ బంధాలని తెంచుకుంటాం. కోపంలా నేను ఒక భార్యాభర్తలని సమాధానపరచడానికి ట్రై చేసి ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ ఎందుకు, ఏమైంది అంతగానం నువ్వు వద్దంటున్నావు ఎందుకు అని మరి నేను అంత ఏమైంది అని అడిగితే అతను అన్నాడు, అన్న ఈమె నన్ను తిట్టింది, ఏదైతే తిట్టిందో నీ ముఖం చూడు నా చెప్పులాగా ఉందని తిట్టిందంట. అంతే. ఆ తిట్టుతోటి డైవర్స్ అయిపోయింది అంతనే. కోపంలా
నీ ముఖం చూడు నా చెప్పులాగా ఉంది అని తిట్టేసింది అన్నమాట. ఆ తిట్టుతోటి విడాకులు అయిపోయిందండి పెళ్ళి. ఒకసారి ఆలోచించండి. సో కొన్ని భయంకరమైనవి జరుగుతూ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా మన నోటి మాటలన్నీ తో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కోపించుటకు నిదానించాలి. సో మనము ఆతురపడు వానిని గుణపరచుట అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అని ఇక్కడ చెప్పబడినది. ఎవరైతే త్వరపడి కోప్పడతారో మాట్లాడతారో వారిని గుణపరచుట అనేది కష్టమైన. సో ఓపికతో మనము ఉండాలన్న విషయాన్ని మనం ఇప్పుడు కొన్ని వచనాలను మనం చేద్దాం. ఓకేనా? నేను ఈరోజు ఓర్పుని అంటే ఆతురతకి ఆపోజిట్ ఓర్పు. ఓర్పుతోటే మనము సాధించగలుగుతాం. ఆత్మీయంగా ఎదగాలంటే మనకి ఓర్పు అవసరం. మనం ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారు ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఈ విషయాలు అన్నమాట. ఏవేవి? మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, వినపడుటకు వేగిరపడాలి, సమస్తమైన దుష్టత్వంని విడిచిపెట్టేసి మరి లోపల నాటబడి మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యంని క్వశ్చన్ చేయకుండా సాత్వికంతో అంగీకరించాలని చూసాం. సో మనం ఆతురపడకూడదు, మనకి ఓర్పు అవసరము. సో ఓర్పు వలననే మనము ఫలించగలుగుతాం. కాబట్టి మనము ఒక వచనం, మనం 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంని మనం ఇక్కడ చదువుదాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 36వ వచనంని మనం చదువుదాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీరు వాగ్దానము పొందు నిమిత్తము మీకేం అవసరమై ఉన్నది? ఓరిమి అవసరమై ఉన్నది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీరు వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. సో మనకి ఓర్మి లేకుండా అంటే ఓర్పు లేకుండా దేవుని ఏ వాగ్దానంని కూడా మనము స్వతంత్రించుకోలేము. మనం ఫలించాలంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా మనలో నెరవేర్చబడతాయి. నెరవేర్చబడాలంటే దానికి అవసరమైంది ఏదైతే ఉన్నదో ఓర్పు లేకుండా మనము మరి దేవుని వాగ్దానములు మనలో నెరవేర్చబడాలి. అలాగనే మనం ఇంకొక వచనం కూడా మనం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు ఇప్పుడు మనం 10:36 చదివినాము. ఇప్పుడు 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం చూస్తూ ఉన్నామంటే చూడండి. మీరు మందులు కాక అంటే స్లో కాక అంటే మందతనం అంటే లేజీ. నువ్వేదన్నావు? మొద్దుబారన్. ఓకే అంటే మందులు కాక అంటే యాక్చువల్ లేజీ అనుకోండి. ఓకేనా? అంటే స్లగ్గిష్. ఎవరైతే మందు కొడతారో చూడండి, మందంగా ఉంటారు. అంటే ఫాస్ట్గా చేయలేరు ఏది కూడా. వాళ్ళ మైండ్ అంతా డల్ అయిపోతుంది, బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది. అట్లా మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. సో మనం వీళ్ళు ఎవరైతే
భక్తులు ఉన్నారో వారు ఏం చేసిందంటే వాగ్దానములను ఓర్మితో స్వతంత్రించుకున్నారు. ఎవరెవరైతే భక్తులు ఉన్నారో చూడండి, వారు అందరికీ కూడా ఓర్మి వలననే వారి వాగ్దానములని స్వతంత్రించుకున్నారు. సో మనం వారిని పోలి నడుచుకోవాలని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. మనం విశ్వాసంతో ఎవరైతే ఓర్మితోటి ఓర్పుతోటి వాగ్దానములను స్వతంత్రించుకున్నారో వారిని పోలి మనము నడుచుకోవాలి, వారిని చూడాలి, వారిని మాదిరిగా పెట్టుకోవాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో మనం ఈరోజు ఎవరెవరైతే భక్తులు ఓర్మితోటి మరి వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో వారి యొక్క జీవితాలని మనం చూసాం. వీళ్ళందరూ మనకు తెలిసినది, కానీ వీరి జీవితంలో ప్రత్యేకత ఏముండే అంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానంని ఓర్మితో వారు స్వతంత్రించుకున్నారు. మనం ఆ మాటని మనం 15వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. అంటే 6-12 చదివినాం కదా, ఇప్పుడు 15వ వచనంని మనం చదువుతాం. ఆ మాట నమ్మి అంటే ఇక్కడ అబ్రహాంని గురించి చెప్పబడింది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఆ మాట నమ్మి. దాని పై వచనం కూడా చేద్దామా. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము ఎలా వాగ్దాన ఫలం పొందిండని ఇక్కడ చెప్పబడినది? ఓర్పుతో సహించి. దేవుడు చెప్పాడు ముందే, పిలిచేటప్పుడే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. ఆశీర్వదించి విస్తరింపజేయనికి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అయింది. ఎందుకంటే అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75, ఆయనకు సంతానం ఇచ్చినప్పుడు ఆయన వయసు 100 సంవత్సరాలు. మీరు మరి ఈ మధ్యలో 25 years వెయిట్ చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకు నిజంగా వీళ్ళని చూసి మనం ఓర్పు అనేది నేర్చుకోవాలని చూస్తూ ఉన్నాం. వాగ్దానం తీసుకోగానే అది నెరవేర్చబడుతుంది, దానికి ఓర్పు అవసరం. సో ఇక్కడ అబ్రహాము మరి ఈ ఓర్పుని ఎలా కనపరిచాడు? ఈయనకి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఫస్ట్ రాగానే ఏమైందో తెలుసా? ఏ వాగ్దాన దేశంలోనికి అబ్రహాం అన్ని విడిచిపెట్టి, దేవుడు వాగ్దానం చేశాడని విడిచిపెట్టి వచ్చాడు, ఫస్ట్ ఆ దేశంలో కరువు వచ్చింది. ప్రభా, నువ్వే నన్ను పిలిచినావు, మళ్ళీ ఎందుకు ఈ దేశంలో కరువు రావాలి? నువ్వు కదా నన్ను పిలిచినావు అని క్వశ్చన్ చేయలే. ఆ కరువు వస్తే ఏం చేశాడు? అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తుకు వెళ్తే ఏమైంది అక్కడ? మరి ఐగుప్తు రాజు మరి సేరాన్ని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు, కానీ దేవుడు అద్భుత రీతిగా ఫరో చేతిలో నుండి ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అబ్రహాంకి ఇంకా లోతు మధ్యలో మరి వారి పనివారి మధ్యలో పోరాటం జరుగుతుంది. నేను లెఫ్ట్కి పోతే నేను రైట్కి పోతా, నేను రైట్కి పోతే లెఫ్ట్కి పోతా అని లోతుకు చాయ్. కానీ అబ్రహాంకి ఎండిన భూమి ఇస్తాడు, మంచిదేమో సొదొమ గొమొర లోతు తీసుకుంటాడు. అయినా కానీ ఏం అనుకోడు. ఇవన్నీ శ్రమలు వస్తున్నాయి ఆయనకి. సో సేరా ఏం చేస్తుంది? వాగ్దానము మరి నా ద్వారా సంతానం కలగదు అన్న ఆలోచనకు వచ్చేస్తుంది. హగ్గారుని వివాహం చేసుకోమంటుంది. హగ్గారుని వివాహం చేసుకుంటాడు, మరి సంతానం కన్న తర్వాత వెళ్ళగొట్టేస్తా అంటుంది, వెళ్ళగొట్టేస్తాడు. మరి ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మామూలుగా ఇక్కడ అదే చెప్పబడి ఉన్నది అన్నమాట. ఆ మాట నమ్మి
ఓర్మితో ఆ వాగ్దాన ఫలంను పొందెను అని. సో ఇవన్నీ మనకి సేమ్ ఓర్పు మనం కూడా కనపరచాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నమాట. అలాంటి ఓర్పు కావాలి. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మనం ఆశీర్వదింపబడతాం తప్పనిసరి. కానీ దానికి ఏం కావాలి? ఓర్పు కావాలి. మనం ఈ ఓర్పుల మధ్యలో ఏదైనా తొందరపాటు చేసామనుకోండి, అబ్రహాంకి ఎలాంటి శ్రమలు వచ్చినాయో మనకు కూడా అలాంటి శ్రమలే వస్తాయి. అంటే ఈ విషయంలో, సంతాన విషయంలో అగ్గార్ని వివాహం చేసుకొని మరి ఇష్మాయిల్ని కానీ ఎన్ని ఇబ్బందుల పాలయ్యాడు. మళ్ళీ ఇష్మాయిల్ని పంపించవలసి వచ్చింది, వీళ్ళు సపరేట్ అయిపోయారు. అలాంటి ప్రాబ్లమ్స్ అని. సో మనము ఓర్పు కలిగి ఉండాలని మనం దీని ద్వారా నేర్చుకో. నెక్స్ట్ ఆయన లైన్లో యోసేపుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఓకే, నువ్వు హెడ్ అవుతావని కళల ద్వారా ఆయనకి చూయించాడు హెడ్. కానీ మామూలుగా అయ్యిండా? లేదు. యోసేపు మరి ఐగుప్తుకి ప్రధాని కావడానికి దాదాపు 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు. ఆ 13 సంవత్సరాలలో మరి ఆయనకు వచ్చిన కష్టాలన్నీ ఒకసారి ఆలోచించండి. ఆయన సహోదరులు ఆయనను అమ్మేస్తారు. అమ్మేస్తే ఏం బాధపడాడు? పోయి పోతిఫర్ ఇంట్లో పడతాడు. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉంటాడు, మంచిగా పనిచేస్తాడు. కానీ అన్యాయంగా తీసుకుపోయి చెరసాలలో వేస్తారు. చెరసాలలో ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రాసెస్. అక్కడి నుంచి మరి వారికి, చెరసాలలో ఉన్న వారికి కూడా మేలు చేసిన తర్వాత మరి దాని తర్వాత మరి ఫారోకి దగ్గరికి వెళ్తాడు. ఇదంతా జరగడానికి 13 సంవత్సరాలు అయింది. 13 years. ఇక్కడ 25 years, ఇక్కడ 13 years. ఎన్ని శ్రమల గుండిపోయినా సేమ్ అలాగనే మనం కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇలాంటి శ్రమల ద్వారానే పోవాల్సి వస్తుంది. కానీ దేవుడు వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి, ఆ వాగ్దాన ఫలం మనం పొందడానికి మనకు ఓర్మి అవసరమై ఉన్నది, పేషెన్స్ కావాలి మనం ఫలించాలంటే. సో అలాగనే మనము దావీద్ని గురించి చూస్తాం. దావీద్ని కూడా దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మరి దావీదు మొత్తము ఇశ్రాయేల్ మీద రాజు కావడానికి ఆల్మోస్ట్ 14 నుండి 16 సంవత్సరాలు పట్టిండొచ్చని అంచనా. తక్కువ 14 years అని బైబిల్ నిపుణుల యొక్క అంచనా. సో పట్టిండొచ్చు కూడా దాన్ని స్టడీ చేస్తే. సో దావీద్ని ఎన్నుకున్న తర్వాత దావీద్కి ఎలాంటి కష్టాలు వచ్చినాయి? ఫస్ట్ అయితే బాగానే ఉన్నది, గోలియాత్ని చంపాడు, చాలా పాపులర్ అయిపోయాడు. కానీ దాని తర్వాత సౌల్ హింసించడం మొదలుపెట్టాడు, చంపాలని అనుకున్నాడు, పారిపోతాడు. మరి అక్కడ పారిపోయి సౌల్ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. మరి యూదా ఇంకా ఇశ్రాయేల్, ఎఫ్రాయిం యుద్ధం చేసుకుంటూ ఉంటారు. వారందరు కలిపి రాజుగాడానికి 14, 15 లేకుంటే 16 years అయి ఉండొచ్చు. సో దేవుడు ఏదైతే వీరందరి జీవితంలో ఏం చూస్తూ ఉన్నాము? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడ్డది. నెరవేర్చబడడానికి వీరి జీవితంలో వీరికి ఓర్పు ఉండే. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం కూడా దేవుని చిత్తం మనం చూడండి, వారిని పోలి మనం నడుచుకోవాలని చూసాం కదా. హెబ్రీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12 నుండి 15 వరకు మళ్ళీ ఇంకొకసారి చేద్దామా మనం?
మీరు మందులు కాక మీరు మందులు కాక విశ్వాసము చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఆ నడుచుకున్నట్లుగా వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఆ వాగ్దాన ఫలము పొందెను. సో మనం వీరు అందరినీ పోలి మనం ఓర్పు కలిగి ఉండాలన్న విషయం మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాము. అది నేర్చుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్గా ఓర్పు కావాలి. సో అలాగనే మనము ఈ ఓర్పు అనేది ఎలా ఉండాలి అన్నది మనకి అర్థం కావడానికి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంని మనం చూద్దాం. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, మనం ఇంకా కొంచెం కిందికి చదివేద్దామా? చూస్తాను, 11 చద్దామా? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. సహించిన వారిని 10వ వచనం నుండి చదువు. 10వ. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును ప్రభు నామమును బోధించిన ప్రవక్తల ఓపిక శ్రమకి ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, వారు ఎలాగనైతే శ్రమను ఓడ్చుకున్నారో, ఓపిక కలిగి ఉన్నారో, వారిని ఏం చేయాలి? మీరు మాదిరిగా పెట్టుకోవాలి. ఎలా మాదిరిగా పెట్టుకోవాలి? ఒక వ్యవసాయకుడు మరి పంట దున్ని పంట వేసిన తర్వాత దేని కొరకు వెయిట్ చేస్తాడు? తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎలాగనైతే వెయిట్ చేస్తాడో అలాగనే మనం కూడా వెయిట్ చెయ్యాలి. ఎవరైతే ప్రవక్తలు మరి వారి యొక్క ఓర్పుని కనపరిచారో వారిని మీరు ఓపిక మాదిరిగా పెట్టుకోండి. ఎందుకంటే ఓడ్చుకున్న వారిని మీరేమనుకుంటున్నారు? ధన్యులని అనుకుంటా ఉన్నారు. సో మనము మరి ఓర్పు కలిగి ఉండాలని మనము నేర్చుకోవాలి. ఆ ఓర్పు వలననే మనము మరి వాగ్దానములను మనం ఏం చేయగలుగుతామంటే స్వతంత్రించుకొనగలుగుతాం. సో మనం ఎలా మన పరుగు పందెంలో పరిగెత్తాలి అని అన్న వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే మొదటి 3 వచనాలను మనం చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత అంటే వీళ్ళందరూ ఓర్చుకొని ఓర్పు కలిగి ఎలాగనైతున్నారో ఆ అందరి జాబితా 11వ అధ్యాయంలో లిస్టులు ఉన్నది. మేఘము వలె మనలను వేగంలో వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మనం ఏం చేయాలి? ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని చూసి ఓపికతో పరిగెత్తాలి. ఇవన్నీ వచనాలు మనం ఏవైతే చదివినామో చూడండి, క్రైస్తవునికి ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే తొందరపాటు కాదు, ఓపిక కావాలి. ఏదైనా ఒక క్రియ జరగాలంటే ఓపిక కావాలి. ఇవన్నీ కూడా మనం రక్షింపబడాలంటే కూడా ఖచ్చితంగా మన ఒక ఓర్పుతోటే మన ప్రాణాలు రక్షింపబడతాయి. తొందరపడుతూ ఆ వచనం చదివి మనం ముగించుకుందామండి. మనం లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చేద్దాం. మీరు మీ ఓర్పు చేత చూడండి, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఎలా దక్కించుకుంటారు చెప్పండి? ఓర్పుతోటి. ఓర్పు లేకుంటే దక్కించుకుంటారా? శ్రమలు ఎన్నో వస్తాయని చెప్పబడున్నాయి, కానీ మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. శ్రమలు ఎన్నో వస్తాయి, అది ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అని కాదు, శ్రమలు ఎలానే వస్తాయి. కాబట్టి మీ ప్రాణములు దక్కించుకోవాలంటే మీకేం కావాలి? ఓర్పు కావాలి. ఏది కూడా సడన్గా కాదు. సో మనము క్రీస్తుని అంగీకరించినాం అంటేనే మనం తొందరపడకూడదు, ఓపిక కావాలి, ఓపిక. సో మనం ఆ ఓపిక ద్వారానే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ ఫలంని మనము పొందగలుగుతాము. ఓర్పు లేకుంటే మనము ఆ వాగ్దాన ఫలంని పొందలేము. కాబట్టి మనం మాట్లాడుటకు నిదానించాలి, కూపించుటకు నిదానించాలి, ఓర్పు కలిగి ఉండాలి, వినుటకు వేగిరపడాలి. దేవుని మాటని మనము మరి క్వశ్చన్ చేయకుండా అంగీకరించి మనం ఓపిక కలిగి ఉండాలి. మనం ఉదాహరణలు చూసినాం కదా, అబ్రహాం 25 సంవత్సరాలు, యోసేపు 13 సంవత్సరాలు, మరి దావీదు 14 నుండి 16. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? వారికి వచ్చిన శ్రమలన్నిటినీ ఓర్చుకున్నాడు. దేవుడు నెరవేర్చాడు, వాగ్దానంని వారి జీవితంలో నెరవేర్చాడు. కానీ ఇన్ని సంవత్సరాలు వారు ఓపిక పట్టవలసి వచ్చింది. మనము వారిని చూసి మళ్ళీ ఈ ఓర్పు అనేది మనము నేర్చుకోవాలి. వచ్చే వారం మనము కంటిన్యూ చేస్తాం. ఎవరైనా ఒక్క